పిలిచి రామ మంత్రాన్ని జపిస్తున్నాను అని పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీరామ నామధ్యానాన్ని వివరించాడు. అదిగో అలా ఆ తారక మంత్రాన్ని బోధించిన శివుని ధనుస్సు, శివధనుస్సు ఆధారంగానే సీతను పరిణయమాడిన శ్రీరాముని పుణ్యకథను దృశ్యమానం చేస్తున్న పరమ పావన పర్యాటక క్షేత్రమే రామనారాయణ. ధనుస్సు ఆకారంలో తీర్చిదిద్దిన దాశరథి చారిత్రక దృశ్యాల ధన్య ప్రాంగణం రామనారాయణ. విష్ణు మన్యామహే దేవం మానుషం దేహమాస్థితం. రాముడు మానవ దేహంలో ఉన్న విష్ణువని తలుస్తాను అన్న మాల్యవంతుని ఉన్నతాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుని రామునిలో కొలువైన నారాయణమూర్తిని స్ఫూర్తిగా చేసుకుని నిర్మించినదే ఈ రామనారాయణం. శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి సమీపాన నెలకొన్న దర్శనీయ ఆధ్యాత్మిక కేంద్రం. విజయనగర వాస్తవ్యులు, ఎన్సిఎస్ గ్రూప్, ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి బహుకాల సంకల్ప బల ఫలితమీ రామనారాయణ నిర్మాణం. 2014 మార్చి 22న శుభారంభమైన రామనారాయణం 15 ఎకరాల స్థలంలో కోదండరామ సాక్షాత్కార ప్రాంగణంగా కొలువైంది. విల్లు ఆకారంలో రామయ్యకు కట్టిన ఈ ఇల్లు దర్శించే భక్త హృదయాల మువ్వల సవ్వళ్ల కల్లు కల్లు నాదాలతో నిరంతరం రామనామ స్మరణంలా ఈ ఆవరణమంతా ప్రతిధ్వనిస్తూ తారక మంత్ర సుధలను పంచుతూనే ఉంటుంది. వాల్మీకి విరచిత రామాయణాన్ని 72 ఘట్టాలుగా విభజించి పాత్రలను ఆకృతులుగా మలచిన కళా నైపుణ్యం చూడాలంటే మనమెంత పుణ్యం చేసుకున్నామో సంతోషంగా చింతన చేయవలసినది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో ఆ సమాచారాన్ని అందించే సౌలభ్యం విఘ్న నివారక, విజయకారక వినాయక విగ్రహం. ధనువు నడివి ప్రాంతాన 60 అడుగుల ఎత్తున రామదూత శ్రీ ఆంజనేయ విగ్రహం అనువిందు చేస్తూ ఎక్కుపెట్టిన ధనురాకృతిలో 2 అంతస్తుల సౌధంగా నిర్మితమైన శ్రీ జానకీపతి సన్నిధానమీ రామనారాయణ. మీది అంతస్తులో వింటికి ఒక కొనవైపున విష్ణు ఆలయం, రెండో కొసలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామమూర్తి దేవుడు. ఈ రెండింటినీ జతపరిచే సుదీర్ఘమైన నడవలోనే శ్రీమద్ రామాయణ కథాకుడ్య చిత్రాలున్నాయి. నారాయణుడే రామునిగా అవతరించిన ఆధ్యాత్మిక రహస్యానికి నిర్మాణ రూప వ్యాఖ్యానమే ఈ రామనారాయణ. ధనుస్సు ఆకారంలోని తొలి ప్రాంగణాల 36, మలిసగల్లో 36 చిత్రాలు, వెరసి 72 చిత్రాల చిత్రాతి చిత్ర విచిత్ర పవిత్ర మహత్తర బృహత్పావన శ్రీరామ కథామరంద సురభిల సురవనమే రామనారాయణ. జయ విజయుల గరుత్మంత విగ్రహాలు, నారద తుంగుర సుఖ మహర్షుల ప్రతిమలు, దిగువ మెట్లకు 2 ప్రక్కల లక్ష్మీ సరస్వతుల జీవకళా శిల్పాలు, అన్నప్రసాదాల శాల, వేద మందిరం, ధ్యాన కుటీరం, కళ్యాణ మండపం, శ్రీ విష్ణు చక్ర ఆకారంలో గోశాల తదితర నిర్మాణాల సంశోభాయమానమైన దివ్య స్థలమిది. వివిధ వర్ణాల జలధారలు పొంగుతూ జ్యోతిశాస్త్రం చెప్పిన రాసులకు ప్రాతినిధ్యం వహించే ఔషధి వృక్షాల చిరుగాలి తెమ్మరల కమ్మందనాలతో తేలివచ్చే శ్రీరామ నామామృత ఆనందబంధురమైన పదబంధాల తీయందనపు చెమ్మందనాలతో భక్తకోటి నేత్ర పర్వమై అలరారుతున్న అత్యద్భుత శ్రీరామ ఆరామం రామనారాయణ. శ్రీరామ నారాయణుని వైకుంఠ సన్నిధిని చేరడానికి ఈ భవంతిని సేతువుగా నిర్మించిన నారాయణం నరసింహమూర్తి గారి సామాజిక సేవా దృక్పథానికి మరో గీటురాయి ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్. నరసింహమూర్తి గారి వంశీకుల నేతృత్వాన నడుస్తున్న ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్న సద్విధులు ఇవిగో. పాఠశాల బాలలకు
రామాయణంలో విలువలను బోధపరిచి రామనారాయణంలో ఆయా అంశాలపై పరీక్షలు నిర్వహించడం, నిత్య అన్నదాన నిర్వహణ, ఉచితంగా యోగ విద్యా శిక్షణ, ఉచిత ధ్యానాభ్యాస శిక్షణ, విలువిద్యలో ఉచితంగా తరగతులు, గ్రంథాలయ పఠన మందిర సౌకర్యం, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో వేద పాఠశాల నిమిత్తమై తరగతి గదులతో కూడిన 2 ఎకరాల భూవసతి, అన్ని పండుగలను నిర్వహించడం, నిత్య పూజ, మహాహారతి, మాసానికోసారి అభిషేకం, గోపూజ, కళ్యాణాల నిర్వహణలతో ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ రామనారాయణ క్షేత్రాన్ని వైభవోపేతంగా సుసంపన్నం చేస్తోంది. ఆహా అనేలా అశేష భక్తజన సందోహాలతో, ఆత్మీయ ప్రముఖుల సలహాలతో, నిరంతర సందర్శక ప్రవాహాలతో, శ్రీరామనామ స్మరణల ప్రతిధ్వానాల సునాద మోహాలతో కళకళలాడే శ్రీరామనారాయణంలో ఇప్పుడు సందడించబోతున్న అంశం కిరణ ప్రకాశాల 40 దోహాల హనుమాన్ చాలీసా పరమానందకర దృశ్య పరిభ్రమణం. జై భజరంగ బలి, జై జై హనుమాన్ జీ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, అద్భుతమైన స్వామివారి ప్రదర్శన జరుగుతున్న సమయంలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయరాదని సవినయంగా మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. चरण सरोज रज निज मन मुकुर सुधारी वरणौ रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करि देखो आतुर प्रभु चरित्र सुनिने को रसिया राम लखन सीता मन बसिया।
विकट रूप धरि लंक जराव, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बढ़ाई, तुम मम प्रिय भरत ही सम भाई। जय 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 हनुमंत, राम भक्त श्री जय हनुमंत। जय 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 हनुमंत, राम भक्त श्री जय हनुमंत। सहस्र वदन तुम्हरो यश गावै, अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीषा, नारद शारद सहित अहीशा। राम राम की राम चंद्र हनुमान की जय, राम राम की जय, हनुमान की जय। यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सकै कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लील्योताहि मधुर फल जानू। श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचरज नाहि। अंजनी पुत्र श्री जय हनुमंत, अति बलवंत श्री जय हनुमंत। अंजनी पुत्र श्री जय हनुमंत, अति बलवंत श्री जय हनुमंत। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे जेते। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। मंगल भवन मंगल भवन आपन तेज सम्हारो, आपै तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै। सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। तब पर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै, सोई अमित जीवन फल पावै। जानकी जय बोलो हनुमान की, राम लखन जानकी जय बोलो हनुमान की। चारों युग परताप तुम्हारा है, परसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन्ह जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा।
हरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय महडेरा रामचंद्र की जय हनुमान की जय पवन तनय संकट हरना मंगल मूर्ति राम लखन सीता सहिता हृदय बसहु सुरभु राम लखन सीता सहिता हृदय बसहु सुरभु राम लखन सीता सहिता हृदय बसहु सुरभु राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की సర్వ మానవాళికి రక్షకుడు మనకు కొండంత అండగా నిలిచేవాడు మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे बालगात्रं भजेहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजम्. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణం విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ రామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద దండకం ధరించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామ భక్తుండనై నిన్నే కొల్చెదన్ నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవిగా స్వాన్మయాదేవ నిందించనేరంత వాడన్ దయాశాలివై చూచియుందాతవై దోషికదన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రివై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను విచారించి సర్వేసు పూజించి యవ్వాను చుంబంట భావించి వాలిని
కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరంగా 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపము రాజ్యములు కల్పునే సామ్రాజ్యములు కల్పు సంపత్తులు కల్పును వాదనాకార యోగమంగార యోగీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం వజ్రదేహం పురుందాసి శ్రీరామ శ్రీరామయంసున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తనకు నా జిహ్వయందుంది నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మదేశం గౌతమీ జ్వాల కల్లోలహ వీర హనుమంత ఓంకార శబ్దం బులన్ భూత ప్రేతం బులన్ పెంటి సాచం బులన్ శాలిని నాటి నిత్యాబులన్ గాలి దెయ్యం బులన్ నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకొని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై
శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. ఇప్పుడు 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారికి మహాహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పాఠశాల శివాజీ ఆడు శ్రీకాకుళం నుంచి ఆడు అక్కడ పత్రిక పెట్టాడు విష్ణు చక్రం గోశాల మన అక్క చూసాము ఫోటో మనుతా మనుషాలు అలా తీరా
మనం దీనికి ఫోటో దీనికో ఫోటో తీయమను. రే ఫోటో తీరా అంట. హాయ్ గాయస్ ఇది రామబాణం సెకండ్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్ ఫస్ట్ వీడియోలో ఉంటుంది, ఇది సెకండ్ పార్ట్. ఈ 2 పార్ట్స్గా ఎందుకు పెట్టానంటే అంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి, సో 2 పార్ట్స్గా పెట్టాను. ఫస్ట్ పార్ట్లో ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఫస్ట్ పార్ట్లో ఉంటుంది. సెకండ్ పార్ట్ ఈ వీడియో కాబట్టి, ఈ వీడియోలో ఏముంటుంది అంటే రామబాణంలో అక్కడ హనుమాన్ విగ్రహం ఉంటుంది కదా, దానిపైన రాముడి తాలూకుది స్టోరీ, అదే రామాయణం వేస్తారు కదా, సో ఆ రామాయణం ఈ వీడియోలో ఉంటుంది అన్నమాట. సో వీడియో స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడండి, ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతే కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? బాయ్ బాయ్.